ఇందాక డిస్కస్ చేసినట్టు బీపీ కంట్రోల్‌లో ఉంచుకోవడానికి ట్రై చేయాలి. కొలెస్ట్రాల్, షుగర్స్, బాడీ వెయిట్, స్ట్రెస్‌ని మేనేజ్ చేసుకోవడం గానీ, స్లీప్ అడిక్వసీ, డైలీ ఎక్సర్సైజ్. ఓకే. ప్లస్ మెడికేషన్ అడ్హెరెన్స్, అంటే మెడికేషన్‌ని ఆపకూడదు. ఎందుకంటే ఎట్లా ఇంపార్టెంట్ అంటే లెట్స్ సే చాలా మంది పేషెంట్స్ వస్తా ఉంటారు. ఒక 3, 4 స్టెంట్లు పెట్టుంటాము. అయిపోయింది కదా అని మందులు మానేస్తారు. సో స్టెంట్ పెట్టినప్పుడు స్టెంట్ ఈజ్ లైక్ ఫారెన్ మెటీరియల్ కదా. సో దాంట్లో బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఖచ్చితంగా 2 బ్లడ్ థిన్నర్స్ మీద ఉండాలి పేషెంట్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ వరకు. కాంట్రా ఇండికేషన్స్ ఏం లేకపోతే, అంటే బ్లీడింగ్ ఇష్యూస్ ఏం లేకపోతే ఐడియల్గా 2 బ్లడ్ థిన్నర్స్ మీద పెడతాం ప్రతి పేషెంట్ని. బ్లడ్ థిన్నర్స్ మానేస్తారు, మళ్ళీ మేజర్ హార్ట్ అటాక్తో వస్తారు. సో మెడికేషన్ అడ్హెరెన్స్ ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్, డయట్, స్లీప్, స్ట్రెస్ మేనేజ్మెంట్, మెడికేషన్, అండ్ అట్లీస్ట్ వన్స్ ఇన్ 3 months ఆర్ 6 months మీ ఫిజిషియన్ ఆర్ కార్డియాలజిస్ట్తో రివ్యూ. బికాస్ మీ బాడీని మీకంటే మీకు సిమ్టమ్స్ వచ్చేదాకా వెయిట్ చేయకుండా, అదే ఒక డాక్టర్ అయితే, ప్రొఫెషనల్ అయితే మీ సైన్స్ కూడా ఎలిసిట్ చేస్తారు. అంటే మీకు తెలియని సటిల్ థింగ్స్ మీ బాడీలో వచ్చే చేంజెస్ని బట్టి జబ్బుని ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు.